హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ప్యాంట్ కటింగ్ అయితే సింపుల్గా అయితే నేర్చేసుకుందాము. ఇట్లాగా ఉంటుంది కదా, అంచులన్నీ కలిసేటట్టు పెట్టేసుకోవాలి. ఫోల్డింగు పెట్టేసుకొని నాలుగు వైపులు ఒకవైపు ఉండేటట్టు అయితే సెట్ చేసేసుకొని సమానంగా అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనకి ఇటు సైడ్ అయితే కటింగ్ వైపు ఉంటుంది కదా, కటింగ్ వైపు ఓపెన్ ఉంటుంది కదా, అది అయితే మనకి రైట్ హ్యాండ్లోకి ఉండేటట్లయితే రైట్ హ్యాండ్ వైపుకి ఆ ఫోల్డింగ్స్ ఉండేటట్టు అయితే సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఓపెన్ ఏరియాస్కి మాత్రం మనకి వైపు కాకుండా అటు సైడ్ ఉండేటట్టు అయితే పెట్టేసేసుకొని సెట్ చేసేసుకున్న తర్వాత పైవైపు ఓపెన్కి పెట్టుకున్నాం కదా క్లాత్, ఓపెన్ క్లాత్, అక్కడైతే స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. అడుగున హెచ్చు తగ్గులు ఉంటాయి, ఆ హెచ్చు తగ్గులకి సరిపడా అయితే చూసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ప్యాంట్ కొలత బార్ ఎంత ఉందనేది ఒకసారి మనం ఇక్కడ మెజర్మెంట్ అనేది రాసేసుకుందాము. ప్యాంట్ బార్ వచ్చేప్పటికి 44 ఉంది, లూజ్ వచ్చేప్పటికి 54 ఉంది. ఇప్పుడు మనం ప్యాంట్ బార్ 44 ఉంది కాబట్టి మనకి నడుం దగ్గర పట్టి ఉంటుంది కదా, నడుం బెల్ట్, దానికోసం అయితే 8 ఇంచెస్ అయితే మైనస్ చేసి అయితే ఆ 44లో నుంచి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మిగిలింది 36 ఇంచెస్ అయితే వచ్చింది కదా, ఆ మెజర్మెంట్ ప్యాంట్ది కాళ్ళ బోర్కి అయితే సెట్ చేసుకొని అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే కింద కాళ్ళ దగ్గర బెల్ట్ అనేది కట్టుకుంటాం కాబట్టి ఆ బెల్ట్ కట్టుకోవడానికి అయితే అది యూజ్ అవుతుంది. ఇప్పుడు కాళ్ళ దగ్గర లూజ్ అనేది సెట్ చేసేసుకుందాము. నేను 6 ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను. 6 ఇంచెస్ పెట్టేసుకొని పైన ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇలాగ బోర్గా అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన దగ్గర ఉంటుంది కదా, అక్కడ కిస్తా అనేది మార్కింగ్ చేసుకోవాలి. కిస్తా 8 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. మనం నడుం బెల్ట్ 8 ఇంచెస్, కిస్తా మార్కింగ్ 8 ఇంచెస్, 16 ఇంచెస్ అయితే సెంటర్ పాయింట్లో బార్ అనేది వస్తుంది. అప్పుడు ప్యాంట్ అనేది సరిపోతుంది మనం పెట్టుకున్న సైజుని బట్టి. ఇప్పుడు అటు సైడ్ నుంచి అయితే ఒక 1/4 ఇంచు కానీ 1 ఇంచు కానీ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇటు చివరి నుంచి అటు చివరికి అయితే మనం లూజ్ కావాలనుకుంటే కనుక స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి. లేదు కొంచెం లూజ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ వార లోపలికి కరువులాగా కట్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే కొంతమంది ప్యాంట్ లూజ్ వాడరు, కొంతమంది లూజ్ వాడతారు. దాన్ని బట్టి అయితే మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చూపించాను కదా, ఇలాగైతే మార్కింగ్ అయితే వేసుకున్న దాని మీద మనమైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకున్న తర్వాత నడుం బెల్ట్కి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది నెక్స్ట్ చూసేద్దాము. మనమైతే మార్కింగ్ వేసేసుకున్న దగ్గర నుంచి అయితే మనం నిదానంగా అయితే కట్ చేసేసుకుందాము. కింద మనం కాళ్ళ పట్టి కోసం 6 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా, కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే 6.5, 7 అలాగైతే మనం సైజుని బట్టి అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అన్ని ప్యాంట్లకి అయితే కింద 6 అనేది పెట్టుకోవాల్సినంత అవసరం ఉండదు. చిన్నపిల్లలకైతే 5.5, 5 అలాగైతే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మనం కట్ చేసుకున్నాం కదా, పైన స్ట్రైట్గా కాకుండా లైట్గా 1 ఇంచ్ అయితే లోపల వైపు పెట్టుకొని అయితే క్రాస్గా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఒక పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం కట్ చేసుకున్నది. ఇప్పుడు నడుం బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాము. నడుం బెల్ట్ కోసం సేమ్ అదే ముక్కను అయితే తీసేసుకుందాము. తీసేసుకొని సమానంగా హెచ్చు తగ్గులు ఎక్కడా లేకుండా అయితే చూసేసుకొని అయితే ఇట్లాగా నీట్గా అనేది పెట్టేసుకోవాలి. అంచులన్నీ ఒకే రకంగా సమానంగా ఉండేటట్టు అయితే పెట్టేసేసుకోవాలి. వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. ఐ హోప్ నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను 8 ఇంచెస్ అయితే బార్ అయితే పెట్టుకున్నాను. 1.5 ఇంచ్ అయితే నేను లోపల నడుం బెల్ట్ కోసం అయితే పెట్టేసుకున్నాను. 8 ఇంచెస్ బారు ఖర్చు కోసం ఒక 1 ఇంచ్, లోపలికైతే 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇటువైపు అంచు ఉంది కాబట్టి 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. ఇటు సైడ్ అంచు లేకుండా ఉంటే కనుక 1.5 ఇంచ్ పెట్టుకొని అంచు ఫోల్డింగ్ చేసుకొని లోపలికైతే ఇంకోసారి ఫోల్డింగ్ చేసేసుకొని అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు మనం 54 ఇంచెస్ లూజ్ కదా, ఆ లూజ్ని 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసేయాలి. డివైడ్ చేసిన తర్వాత దాంట్లో ఒక భాగాన్ని మాత్రమే పెట్టుకోవాలి. పెట్టేసేసుకొని ఇటు సైడ్ కార్నర్లో ఎట్లాగైతే మనం అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే రకంగా మనం ఇంకో వైపు అయితే కూడా పెట్టేసుకోవాలి. మనం అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఒకేలాగా ఉండేటట్టు అయితే మార్కింగ్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా అనేది ఒక గీత అనేది గీసేసుకోవాలి. అడ్డంగా ఒకసారి అటు సైడు ఇటు సైడ్ అయితే మార్కింగ్ దగ్గర చూసుకొని మెజర్మెంట్ని బట్టి గీత అనేది గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం యాస్టీజ్గా మనం ఎట్లాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలాగైతే కట్ చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా అయితే ప్యాంట్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను.
కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకుంటున్నా కనుక ఈ పద్ధతులు అయితే ఫాలో అవుతే ఈజీగా అయితే ప్యాంట్ అనేది కట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే కనుక ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.